రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం వరకు పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ ఫోన్లు చేసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుండి మెదక్, ఖమ్మం, వరంగల్ వరకు పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అసలకుతలమైందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలు అతలాకుతలమైపోయినాయి. చాలా జిల్లాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పునరావాస ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపు క్రితమే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అతలాకుతలమైన దానికి చాలా చోట్ల గండ్లు పడి చెరువులు తెగిపోయినాయి, డ్యాములకు గండ్లు పడ్డాయి. దీంతో చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరడం పట్ల వారు పడుతున్న అవస్థలకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మెదక్ జిల్లాలో రాజాపేటకు సంబంధించి ఒకే గ్రామంలో ఇద్దరు గల్లంతైనట్లు కూడా చూడడం పట్ల వారి మృతి పట్ల కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ సహాయ చర్యల్లో ముమ్మరం చేయాలి, మీరు మీ వంతుగా సహాయ చర్యలు చేసి ప్రాణాలను కాపాడాలి, ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పటికే మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే పర్యటన చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఆయా గ్రామాల ప్రజలను పరామర్శించి వారికి భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ప్రకటిస్తున్నారు. చాలా చోట్ల చెరువుల గండ్లు పడ్డాయి. వారిని పూర్తిగా మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆయా గ్రామాల ప్రజలు అంటే చెరువుల కింద కావచ్చు, రిజర్వాయర్ల కింద కావచ్చు, డ్యామ్ల కింద ఉన్న గ్రామాల ముంపు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా ఈ సందర్భంగా చెప్తూ ఆయా గ్రామాల ప్రజలకు, స్థానిక నేతలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలి, వారికి అవసరమైన సహాయకాలు అందజేయాలి. ప్రభుత్వం వైఫల్యం చెందిందని మనం చూస్తూ ఊరుకోకూడదంటూ కూడా అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట్, సిరిసిల్ల, మెదక్ జిల్లాకు చాలా వరద ప్రభావిత ప్రాంతం ఎక్కువ ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక నేతలంతా కూడా సహాయ చర్యల్లో ముమ్మరంగా ఉన్నారు. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరోవైపు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. స్థానిక నేతలకు కూడా కొన్ని సూచనలు చేశారు. సహాయ చర్యలు ముమ్మరం చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా వారికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేడుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్కడైతే పునరావాస చర్యలు అవసరం ఉన్నాయో అక్కడ చేసి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.